అరే పతులు, ఆ పప్పిని చూసావా ఎలా వెక్కి వెక్కి ఏడుస్తోందో? పాపం ఆరోగ్యం బాగోలేనట్టుంది. ఒంటరి దానిలా ఉంది. పాపం ఎవరూ లేరనుకుంటా. పద, దాన్ని డాక్టర్ జట్కానే దగ్గరికి తీసుకువెళ్దాం. పాపం దాని ఆరోగ్యం బాగు చేద్దాం. హలో పప్పి, దామదా, నిన్ను డాక్టర్ జట్కా దగ్గరికి తీసుకువెళ్తాం. అరే నువ్వేం భయపడకమ్మా, నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాం. ఆగు. పప్పి, The name is Chingom. Chingom చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఆగు, భయపడకమ్మా. అరే మేము నీతో పరిగెత్తలేము. ఆగు పప్పి, ఆగు. అటు చూసావా, ఇద్దరు మనుషులు మన చిన్న పప్పిని ఎలా తరుముతున్నారో. పద, వాళ్ళకి తగిన గుణపాఠం చెప్దాం. కాపాడండి. ఇప్పుడు నీకేం కావాలి? నీకు మేము మేలు చేద్దాం అనుకున్నాం. నీకు ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నాం. నువ్వేమో మమ్మల్ని ఇరికించి కొరికించావు. సారీ అంకుల్. చూడు, ఇప్పుడు సారీ చెబుతోంది. నాకు దాని భాష ఎలా అర్థమయ్యింది? అవును, నాకు కూడా అది సారీ చెప్తుందనే అనిపించింది. మీరు నా భాషని అర్థం చేసుకోగలరు, నాతో మాట్లాడగలరు. సారీ, నేను భయపడి పారిపోయాను. అరే నువ్వు ఏడ్చైనా తుమ్ము, తుమ్మైనా ఏడు, రెండు కలిపి ఒకేసారి చేయకు. కానీ నువ్వు ఎందుకని ఏడుస్తున్నావు? నా పేరు రోకీ. మా యజమాని దుగులే పేల్వాన్ నన్ను ఇంట్లోంచి పంపించేశాడు. ఎందుకంటే నా ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటలేదు. అతను ఏమంటున్నాడంటే నా వల్ల నా జబ్బు మా ఇద్దరి అన్నయ్యలకు కూడా వస్తుందట. మా అన్నయ్యల పేర్లు టామీ, మోటీ. ఓహో, ఇది వినటానికే చాలా బాధగా ఉంది. సరే, నా పేరు మోటు, ఇతను నా స్నేహితుడు పతులు. పద, అసలు నీ జబ్బేమిటో మా డాక్టర్ జట్కా గారికి చూపిద్దాం. ఆ తర్వాత నువ్వు మీ యజమాని దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే? అలా చూడు, వాళ్ళిద్దరూ ఆ చిన్ని పప్పిని పట్టేసుకున్నారు. ఇక వాళ్ళిద్దరిని వదలకూడదు. పరిగెత్తు. అరే మీరు మా వెంట ఎందుకు ఇలా పడుతున్నారు? కాపాడండి. డాక్టర్ జట్కా, ఎందుకు మీరు ఇలా పరిగెడుతూ వస్తున్నారు? అసలు మీకేమైంది? లోపల కొన్ని కెమికల్స్ జార్లు పగిలిపోయాయి. అందులో ఉన్న కెమికల్స్ కలిసి ఏ క్షణంలోనైనా మంటలు ఏర్పడొచ్చు. దూరంగా ఉండడం మంచిది. మోటుపతులు, మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, నేను వాళ్ళని ఆపుతాను. థ్యాంక్ యూ. వాళ్ళని ఎలాగోలాగా ఆపు. వాళ్ళు వెళ్ళిపోగానే చెప్పు, మేమిద్దరం బయటికి వస్తాం. అంతవరకు లోపలే ఉంటాం. తిరిగి మోటు పత్రులు లోపలికి వెళ్ళారు. మోటు బయటికి రా, పత్రు బయటికి రా, త్వరగా రండి. అక్కడే ఆగండి. మోటుపతులు నా స్నేహితులు, వాళ్ళని కరిచారంటే చూసుకోండి. సారీ కుంగ్ ఫు మాస్టర్, మమ్మల్ని క్షమించండి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు డాగి అంటే మీలాగే ఉండాలి. వాళ్ళ యజమాన్ని, వాళ్ళ స్నేహితుల్ని కాపాడుతూ ఉండాలి. దయచేసి మమ్మల్ని వదిలేసేయండి ప్లీజ్. అలాగే, ఓకే. ఇక మీ ఇద్దరు వెళ్ళొచ్చు. మోటుపతులు, మీరు బానే ఉన్నారు కదా? ఎవరు మోటుపతులు ఇలా అవ్వడానికి కారణం ఎవరు? మోటు పత్రు, నా ప్రాణ స్నేహితులారా, నా సహోదరులారా, మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా? లగాయితూ ఇద్దరికి బాగా గాయాలైనట్టున్నాయి. నా మోటుపతులని ఇలా చేసింది మీ ఇద్దరేనా? మిమ్మల్ని నేను వదిలిపెట్టను. మోటుపతులు, మమ్మల్ని కాపాడండి. ఈ డాగి మా మీద బాగుపెట్టినట్టుంది. ఎక్కడెక్కడ కరుస్తుందో ఏమో. పప్పి, వాళ్ళిద్దరిని వదిలే, వాళ్ళు మా స్నేహితులు. సారీ, నేను వీళ్ళు మన శత్రువులు అనుకున్నాను.
పెద్దన్నయ్య ఈ పప్పికి ఒంట్లో అసలు బాగోలేదు, దీనికి చూపిద్దామనే మేము అసలు ఇక్కడికి వచ్చాం, కానీ ఇప్పుడు మేమే ఇరుక్కుపోయాం. ఓహో, ఈ పప్పు ఎంత ముద్దుగా ఉందో. పద, నీ దెబ్బేమిటో నేను తేల్చేస్తాను. వెంటనే నీ ఆరోగ్యం బాగు చేసేస్తాను మిత్రమా. రా. అటు చూడండి, అదే మా ఇల్లు. ఆ, పప్పి ఓ రాకీ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? మేము నిన్ను ఎంత మిస్ అయ్యామో తెలుసా? నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయావు. వాళ్ళిద్దరూ లేకపోతే నేను తిరిగొచ్చేవాణ్ణే కాదు. వాళ్ళు మోటు పతులు, నా స్నేహితులు. మోటు పతులు వీళ్ళే మా అన్నయ్యలు, టామీ ఇంకా మోతి. హాయ్ ఫ్రెండ్స్. అసలు మీ యజమాని ఎక్కడున్నాడు? ఆ దుహులే పైల్వాన్. నేను వాడి సంగతి చెప్తాను. అటు చూడు, అక్కడున్నాడు పెహల్వాన్. ఓ, నేను వాడికి ఎలాంటి గుణపాఠం చెప్తానంటే వాడది జీవితాంతం గుర్తుంచుకోవాలి. అరే పప్పి, నువ్వు మళ్ళీ వచ్చావా? వెళ్ళు, పారిపో, లేదంటే ఆ దుగ్లే పహిల్వాన్ నిన్ను పైలోకానికి పంపించేస్తాడు. వెళ్ళిపో. అరే, అలా ఎలా పంపించేస్తారు? ఇప్పుడు ఇదేమి ఒంటరిది కాదు, దీనికి తోడు మేమున్నాం. పహిల్వాన్ ప్రతాపం చూపించుకోవాలంటే సమూజ్యులు ఉండాలి. మీ ప్రతాపం చూపించాలంటే మీరు నాతో రండి. ఒకవేళ నేను గెలిచానంటే ఇక నుంచి పప్పిని మీ ఇంట్లోనే ఉంచుకోవాలి. ఒకవేళ నేను గనక ఓడిపోతే ఇక మీదట పప్పి మా ఇంట్లో మాతో పాటే ఉంటుంది. అర్థమైందా? మేము ఒప్పుకుంటున్నాం. దుగ్లే పహిల్వాన్ ఎవరు ఏ సవాల్ విసిరినా సమాధానం చెప్పి తీరతారు. రేపు ఉదయం 9కి రండి. మోటు, నా కోసం నువ్వు ఈ కుస్తీ పట్టడం వద్దు, వదిలేయ్. మా యజమాని చాలా చెడ్డవాడు. అరే, నేను అంతకంటే చెడ్డవాడిని. నువ్వు నా గురించేం దిగులు పడకు. ఓకే, ఇద్దరు పెహల్వాన్లు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీలో ఎవరు చీటింగ్ చేయకూడదు. అరే, కాసేపు ఆగండి. ముందు మా దుగ్లే పెహల్వాన్ గారిని రానివ్వండి. అంటే ఆ దుగ్లే పహిల్వాన్ అంటే నువ్వు కాదా? మరి ఇంతకే ఆ దుగ్లే పహిల్వాన్ ఎవరు? నేనే ఆ దుగ్లే పెహల్వాన్ని. ఆహా. మోటు వచ్చే మనం ఇంటికి పారిపోదాం. రాకీని మనతో పాటే ఉంచేసుకుందాం. వద్దు పొతులు, ఇది న్యాయానికి అన్యాయానికి పోరాటం. నేను ఇక్కడి నుంచి పారిపోను. ఏమైనా సరే పప్పి తన హక్కును పొందాల్సిందే. నా మీద సవాలు విసిరింది నువ్వేనా? లెట్స్ ఫైట్. ఇలా చూడు పెద్దనయ్య, నువ్వు దుగ్లే పేరు పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు. అందరినీ మోసం చేశావు. నువ్వు చాలా గొప్పవాడివని అందరూ అనుకుంటున్నారు. నువ్వు అనవసరంగా ఫైట్ చేయడానికి సవాళ్లు చేస్తున్నావు. ఇక రెండవది, పప్పిని దాని బ్రదర్స్ నుంచి వేరు చేస్తున్నావు. దానికి కారణం పప్పికి ఒంట్లో బాగోలేదనేగా. ఇక మాటలు కట్టిపెట్టు. ఫైట్ చేయడానికి చేతులు కలుపు. ఓకే, ఫైట్. ఈ రోజు నాకు మోటుకి మధ్య ఎవరు అడ్డు రావడానికి వీల్లేదు. నీతో ఫైట్ నేను కాదు, మోటు చేస్తున్నాడు. అయ్యమ్మా. ఈ రోజు నీకు చుక్కలు చూపించిందే నేను వదిలిపెట్టను. మోటు, ఇదిగో ఈ సమోసా తిను, ఇక నువ్వు రెచ్చిపో. వద్దు పతులు, ఈ రోజు నేను సమోసా తినను. ఇది న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న పోరాటం. ఈ రోజు నేను న్యాయంగానే పోరాడుతాను. ఇంకా వేగంగా తిప్పు, ఇంకా వేగంగా తిప్పు. నీకున్న దమ్ము ఇంతేనా? ఇంకా వేగంగా తిప్పలేవా? అబ్బబ్బ, తిప్పు తిప్పు, ఇంకా తిప్పు, ఇంకా 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 వేగంగా తిప్పు. అరే తిప్పు. అరే, అప్పుడే వదిలేసావేంటి? యేయ్! నా
భలే, భలే. మోటు ఈస్ ద విన్నర్. మోటు, నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు నిజమే చెప్పావు. ఇది న్యాయానికి అన్యాయానికి మధ్య పోరాటం. గెలిపెప్పుడు న్యాయానిదే అవుతుంది. నేను రాకీని వాళ్ళ అన్నయ్యల దగ్గర నుంచి ఎప్పుడూ విడదీయను. థ్యాంక్ యూ దుగ్లే పహిల్మాన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోటు పత్లు. మీలాంటి స్నేహితులు అందరికి ఉంటే బావును. డాక్టర్ జట్కా, మీ దృష్టిని కాస్త ఇటువైపు పెట్టండి. మీ ఎక్స్పెరిమెంట్ లో చాలా పొరపాట్లు జరిగిపోతున్నాయి. మీకు అసలు ఏమీ కనపడడం లేదా? ఓయ్ సారీ యార్ గసిటే, వెరీ సారీ. డాక్టర్ జట్కా, బహుశా పెద్దన్నయ్య లోపల ఉన్నాడేమో. సరేలే, అతను వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇంతకీ ఈ చైర్లు ఇక్కడ ఎందుకు వేసినట్టు? లగాయితూ మమ్మీ. ఓ దేవుడా, నా నడు విరగొట్టారు. అరే మోటుపత్రు, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? లగాయితూ నా కాలు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇంతకీ ఏం పని మీద వచ్చావో చెప్పు. పెద్దన్నయ్య, క్రికెట్ రాబోతోంది. మేము దాన్ని చూడాలనుకుంటున్నాం. అందుకని మాకు మంచి టీవీ నీవు. కరెంటు పోయినా మేము బ్యాటరీతో చూడగలగాలి. అందులో బొమ్మలన్నీ చాలా క్లియర్ గా ఉండాలి. రే నా ప్రాణమిత్రుడా, ఇదిగో తీసుకో. నా దగ్గర బ్యాటరీతో పనిచేసే ఓ టీవీ ఉంది. ఇదిగో దీని యాంటీనా వైర్ ఎంత పొడుగుందో చూడండి. దీని రిసెప్షన్ క్లియర్ అయ్యేంత వరకు యాంటీనాని పైకి తీసుకువెళ్ళండి. వైరు ఓపెన్ అవుతూ వస్తుంది. లగాయితూ ఏదో మాడిపోతున్న వాసన వస్తోంది. వావ్, డాక్టర్ జట్కా, రిసెప్షన్ అదిరిపోయిందనుకోండి. సూపర్ పెద్దన్నయ్య, మజా వచ్చింది. మురిసిపోయింది చాలు, కిందకెళ్ళి టీవీ చూడండి. మా పిల్లలకు కూడా ఈ టీవీ రోగం అంటుకుందంటే మేం టీవీల కోసం ఎక్కడికి వెళ్ళాలి? టీవీని గట్టిగా పట్టుకో, కింద పడితే అది పగిలిపోతుంది. సాయం చేయండి. కాపాడండి. ఏయ్, లారీని తిన్నగా నడపలేవా ఏంటి? అరే, మీకు ఏమైంది తమ్ముళ్ళు? మీరు ఏ బండికి ఇలా వచ్చారు? మోటార్ బైకు కనపడటం లేదు, కారు కనపడటం లేదు. ఇలాంటి సవారీ కూడా ఉంటుందా? టీ కొట్టు బాబాయ్, నాకు వేడివేడిగా సమోసాలు తినిపించండి. నేను ఈవేళ మ్యాచ్ ని పూర్తిగా చూడాలి. ఓ, ఏమైంది? లగాయితూ ఓయ్, త్వరగా యాంటీనాను తీయండి. వైర్ కనుక తెగిపోయిందంటే మనం ఈ రోజు మ్యాచ్ చూడలేం. త్వరగా. ఉండండి, వస్తున్నాను. వీళ్ళందరూ నా ట్రక్ మీద కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి గుణపాఠం చెప్తానంటే జీవితంలో ఇంకెప్పుడు నా ట్రక్ పేరు కూడా తలవరు. అప్పుడే ఏమైంది? ముందుంది మొసళ్ళ పండగ. వావ్, రిసెప్షన్ నిజంగా అదిరిపోయింది. సరేలే, ఇక్కడే మ్యాచ్ చూసేద్దాం. వీళ్ళేంటి అరవకుండా కామ్గా ఉన్నారు? ఇప్పుడు వీళ్ళకి మజా చూపిస్తాను. ఈ రోజు భగవంతుడికి నా మీద ఎందుకు ఇంత దయ కలిగింది?
మోటు పతులు గసిటే జట్కా అందరూ నాకు అతిథులుగా వచ్చారు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కవితలు సంగతి పక్కన పెట్టండి, అతిథులకు సపర్యలు చెయ్యండి. సార్ మీకు ఏం కావాలి? చల్లగానా లేక వేడిగానా? అంటే టీ కావాలా లేక కూల్ డ్రింకా? మూర్ఖుల్లారా, వాళ్ళకి సపర్యలు చేయమంటే వాళ్ళకి సత్కారాలు చేయడం కాదు, కొట్టి కొట్టి తరవండి. మేము క్రికెట్ మ్యాచ్ ని ఎక్కడా చూడలేకపోతున్నాం. సారీ, మీరు క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటే చూడండి, కానీ నా దగ్గర ఒక టీవీ లేదు, దానికి ఎలక్ట్రిసిటీ కూడా లేదు. ఓయ్ తమ్ముడు, మాకు కూర్చోవడానికి కాస్త స్థలం కావాలంతే, మరేమీ అక్కర్లేదు, మా దగ్గర అన్నీ ఉన్నాయి. అయితే మీరు కూర్చొని క్రికెట్ చూసుకోండి. క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే నాకు చాలా ఇష్టం. నంబర్ 1, నంబర్ 2 అతిథులకు సపర్యలు చేయండి. మీకు బుర్రలో గుజ్జు లేదు, మెదడులో తెలివి లేదు. వాళ్ళని కొట్టవలసినప్పుడు కొట్టలేదు, అక్కర్లేనప్పుడు చితక్ కొట్టేశారు. మీకు బుద్ధి లేదు. వాళ్ళు మన అతిథులు, వెళ్ళి వాళ్ళకి కావలసిన టిఫిన్లు కాఫీలు ఏర్పాటు చేయండి. ఓయ్ జాన్, నువ్వు యాంటీనాని కాస్త పైకి తీసుకువెళ్ళి సెట్ చేయగలవా? యాంటీనాని ఎంత పైకి తీసుకువెళ్తే మ్యాచ్ మనకి అంత క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటి, అర్థమైందా తమ్ముడు? నువ్వు నన్ను తమ్ముడు అన్నావా? నిజంగా తమ్ముడు అన్నావా? ఇప్పుడు చూడు, నా స్పెషల్ నిచ్చెనతో ఈ యాంటీనాని ఎంత ఎత్తుకు తీసుకెళ్తానో చూడు. ఇవ్వండి, విసరండి. ఇప్పుడు చూడండి ఎంత పైకి తీసుకెళ్తానో. సూపర్ జాన్. చాలు. చాలు జానన్నయ్య, యాంటీనాను అక్కడే ఫిక్స్ చేయి. బొమ్మ చాలా బాగా కనపడుతుంది. నువ్వు కూడా నన్ను అన్నయ్య అని పిలిచేవా? అరే జానన్నయ్య, నువ్వు దొంగతనాలు చేయటం మానే. మేమెప్పుడు నిన్ను జానన్నయ్య అనే పిలుస్తాం. ఏమన్నావు? దొంగతనం వదిలేయాలా? దొంగతనం నా ఉద్యోగ ధర్మం, అదే నా ఉద్యోగం, దాన్ని వదిలిపెట్టేది లేదు. వద్దు! అరే జాన్, ఏమిటి నువ్వు చేసే పని? నువ్వు మాత్రం ఎందుకు దూరంగా ఉండడం? నువ్వు కూడా మాతో రా, అందరం కలిస్తేనే బాగుంటుంది. అందరూ చూడండి, తను ఇప్పుడు 6 కొట్టాడు. చూడకపోతే రీప్లే వస్తుంది. రీప్లేలో చూడండి. ఇలా చూడండి, మనం ఈ ఆట అయిపోయేంత వరకు ఏదైనా తింటూ తాగుతూ కూర్చుంటే బాగుంటుంది కదా. అరే, ఇక్కడ తినటానికి తాగడానికి ఏమీ దొరకవు. మనం భూమి మీద నుంచి 50,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇక్కడ టీ కొట్టు బాబాయ్ కూడా ఉండడు, తెలుసా? అరే, టీ కొట్టు బాబాయ్ లేకపోతే ఏమైంది? మనం ఎయిర్ హోస్టెస్ అడిగి టీ తెచ్చుకుందాం. హలో, తలుపు తెరవండి. క్షమించండి, 7గురికి కాఫీలు టిఫిన్లు, వీలైతే వేడివేడి సమోసాలు పంపించండి. మేము రూఫ్ టాప్ మీద ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. మ్యాచ్ ఏమైంది? రూఫ్ టాప్. కెప్టెన్! 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 ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? రూఫ్ టాప్ నుంచి 7గురు టీలు కాఫీలు కావాలంటున్నారు. అయితే ఇవ్వండి, నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? రూఫ్ టాప్ అంటే రూఫ్ టాప్. వాళ్ళు ప్లేన్ పైన ఉన్నారు, అంటే విమానం పైన. ఏంటి తమాషా చేస్తున్నావా? వెళ్ళి నీ పని చూసుకో, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. 6! అరే వా, ఏం షాట్ కొట్టాడండి. హే గైస్, పైన క్రికెట్ మ్యాచ్ వస్తుంది. లైవ్ టెలికాస్ట్, కమాన్ రండి.
ప్యాసింజర్స్ ఆర్ ఆన్ రూఫ్ టాప్. అందరికి కాఫీలు టిఫిన్లు కావాలట. వెళ్ళి ఇవ్వు, నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు నువ్వు చాలా తమాషా మూడ్ లో ఉన్నట్టున్నావు, కానీ నేను కాదు. డోంట్ డిస్టర్బ్ మీ నౌ. వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి. నౌ గో. అందరూ ఏమైపోయారు? ఫ్లైట్ ఫుల్ అయింది కదా. వాళ్ళందరూ రూఫ్ టాప్ మీద మ్యాచ్ చూస్తున్నారు. వీల్లేదు, ఇది ఎలా సాధ్యం? ఆ? ఒక్క క్షణంలో అందరూ లోపలికి రండి, లేదంటే నేను ఫ్లైట్ ని తలకిందులు చేస్తాను. అందరూ కింద పడిపోతాను. అరే ఏమిటిది, మ్యాచ్ ఇలా ఆగిపోయింది? చూడండి. అరే ఏ బుర్ర తక్కువ వాళ్ళు టీవీ తీసుకొచ్చి క్రికెట్ గ్రౌండ్ లో కూర్చున్నారు. అలా కూర్చుంటే మ్యాచ్ ఎలా జరుగుతుంది? అది మనవే మోటు. అవును, మీరే. మా మ్యాచ్ ని మీరు పాడు చేశారు. ఆ దేవుడి మీద ఒట్టు, మేం పైన కూర్చుని టీవీ చూస్తున్నాం. సడన్ గా ఇక్కడికి వచ్చి పడ్డాం. నిజం చెప్తున్నాను, ఇందులో మా తప్పేమీ లేదు. పరిగెత్తండి. పారిపోదాం.